ఎన్నాళ్ళ నుంచో ప్రసవ వేదన పడి మొత్తానికి పైసా వచ్చేసింది. ఎంతైనా కృష్ణవంశీ నా ఫేవరెట్ నాని కదా, మొదటాటకే చూడకపోతే ఎట్టా, అందుకే వెళ్ళిపోయా. నాని ఎంట్రీ సీన్ అయితే అద్దరగొట్టేశాడు. సినిమాలో హైదరాబాద్ పాత బస్తీని బాగా వాడేసుకున్నారు. హీరో కూడా అక్కడే మరి ఉండేది. 1-2 బోరింగ్ సీన్లు తప్ప ఫస్ట్ హాఫ్ అంతా బానే సాగిపోయింది. అలా అయితే హ్యాపీనే. ఇక సెకండ్ హాఫ్ నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పడుతుంది. 50 కోట్లు ప్లస్ మన హీరోయిన్ కోసం హీరో కోసమేమో 2 విలన్ల బ్యాచ్లు, చేజింగులు, ఫైటింగులతో అబ్బో క్లైమాక్స్ కి మంచి ఫినిషింగ్ గా ఇచ్చాడు కృష్ణవంశీ. వెరీ గుడ్. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్ తో లాక్కొచ్చేసాడు నాని కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. మిస్టర్ పర్ఫెక్ట్. ఇక మన హీరోయిన్ క్యాథరిన్ది డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ పెద్దగా చేయడానికి ఏం లేదు అక్కడ. ఇక సెకండ్ హీరోయిన్ సిద్దికా మాత్రం గ్లామర్ తో కుర్రాళ్ళకి కొంచెం సేపు పండగ చేసేసింది. మనీ ప్రాబ్లము ఏంటో గాని చాలా సీన్లు గ్రీన్ మ్యాట్ మీద లాయించేశారు. చూస్తే చిన్న పిల్లోడు కూడా గుర్తుపట్టేస్తాడు వాటిని. సాయి కార్తిక్ మ్యూజిక్ అయితే సోసోగా ఉంది. ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఈసారి కృష్ణవంశీ కొంచెం బెటర్ గానే తీసాడని చెప్పుకోవచ్చు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కావలసిన మసాలా దినుసులు అయితే కరువు అయ్యాయి. మొత్తానికి ఇది పైసా వసూలు బొమ్మ కాదు, అలాగని పైసా బేకార్ సినిమాను కాదు. ఈ పైసా జస్ట్ టైం పాస్.